నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హనుమంతుడి విషయానికి వస్తే కలియుగంలో ఇంకా హనుమంతుడు బతికే ఉన్నాడు, గంధమాదన పర్వతంపై ఇప్పటికీ ఉన్నాడు అని వింటుంటామమ్మా. ఇదంతా నిజమేనా అమ్మా? నిజంగా బ్రతికున్నాడా హనుమంతుడు? వాళ్ళని చిరంజీవులు అంటారమ్మా. హ్మ్. అంటే వాళ్ళు ఈ కల్పం అయ్యేదాకా ఉంటారు. కల్పం అంటే అమ్మా? కల్పం అంటే 72 మహాయుగాలు, 71 మహాయుగాలు, ఓకే. అంతదాకా ఉంటారు. హ్మ్, హ్మ్. వాళ్ళకి అయ్యేదాకా ఉండేటటువంటి వరం ఉంది. ఈ వరం ముందు బ్రహ్మగారు ఇచ్చారు. హ్మ్. హనుమంతుడు పుట్టినప్పుడు పండనుకుని హ్మ్. సూర్యుడిని ఆ. మింగడానికి బయలుదేరి వెళ్తే అవునవును. నా మీదకి వస్తున్నాడు, నాకు కదా ఆ రోజేమో గ్రహణం, నాకు ఆహారంగా ఇచ్చి ఇంకోళ్ళకి ఆహారంగా ఎందుకు పెడుతున్నాడని కోపంతో వెళ్ళి హ్మ్. రాహువు ఇంద్రుడి దగ్గరికి వెళితే వీడెవడు అని ఆయన బయలుదేరి వస్తే దానికన్నా కూడా ఇది చాలా బాగుందని ఐరావతాన్ని తినడానికి వెళతాడు. అది ఏదో పండు అనుకున్నాడు అంతే. అలా వెళితే ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఆ వజ్రాయుధం దెబ్బకి దవడ కాస్త పగిలింది. హను అంటే దవడ, హనుమంతుడు అంటే దవడగలిగిన వాడు, అంటే దవడ బాగా వాచి ఉంటుంది హనుమంతుడికి. అంతేకాదు హను అంటే దవడలు బాగా ఉంటే ఉచ్చారణ బాగుంటుంది, స్పష్టమైన ఉచ్చారణ. అది హనుమంతుడు బాగా ఉచ్చరిస్తాడు, అంటే స్పష్టంగా మాట్లాడతాడని. రాముడే ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇంత బాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరని. అప్పుడు తన కొడుకు ఇలా మూర్ఛపోయాడన్న బాధ కొద్దీ వాయుదేవుడు తీసుకెళ్ళిపోయి అన్ని చోట్ల నుంచి వాయువును ఉపసంహరిస్తే అందరూ బాధపడి వస్తారు. వచ్చినప్పుడు అందరూ చేసిన పొరపాటుని తెలుసుకుని హనుమంతుడికి వరాలు ఇస్తారు. అందులో చిరంజీవిగా వరం ఇస్తారు. వరుణుడేమో వారుణాస్త్రం వల్ల వారుణాస్త్రం బంధిస్తుంది, దానివల్ల బంధనాల్లో చిక్కుకోవని అట్లా అందరూ తలొక వరం ఇచ్చి, వజ్రాయుధం కూడా ఏం చేయలేదని ఇంద్రుడు వరం ఇచ్చి, బ్రహ్మేమో చిరంజీవిత్వం ఇస్తాడు. ఇంకా అందరినీ కూడా వరాలు ఇవ్వమంటాడు, అందరి దేవతలు వరాలు ఇస్తారు. అప్పుడు అలా వచ్చినప్పుడు చిరంజీవిత్వం ఉంది. అయిన తర్వాత రాముడు పట్టాభిషిక్తుడై, రామరావణ యుద్ధం అయ్యాక పట్టాభిషిక్తుడయ్యాక అందరికీ తలొకటి బహుమానాలు ఇస్తాడు. ఏదన్నా ఒక శుభకార్యం జరిగితే అందరికీ బహుమానాలు ఇస్తారు కదా, అలా అందరికీ ఇచ్చిన తర్వాత హనుమకి ఏమి ఇవ్వాలో తెలియలా. సరే, ఈ లోపల సీతాదేవికి ఒక ముత్యాల హారం ఇస్తాడు. ముత్యాల హారం ఇస్తే ఆవిడ రాముడి వంకి ఇది ఎవరికన్నా ఇస్తానన్నట్టు చూసింది. చూస్తే ఏం చేయాలి అంటే, నీకు ఎవరు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పని చేస్తున్నారో వాళ్ళకి ఏమంటాడు అంటే అది హనుమకి ఇస్తుంది. ఇచ్చాక ఇంకా రాముడికి హనుమకి ఏమి ఇవ్వాలో తెలియలా. ఏమిచ్చినా హనుమ తనకి చేసినటువంటి ఉపకారానికి సరిపోదు, తక్కువ. అందుకని సింహాసనం దిగొచ్చి హనుమని కౌగిలించుకుని నీకు చిరంజీవిత్వం ఇస్తున్నాను అన్నాడు. అయ్యిందే, ఇంతకు ముందు బ్రహ్మగారు ఇచ్చింది. హనుమ బోడు సంతోషపడిపోయాడు, ఇంతకాలం నేను బతికుంటాను అని. ఎందుకు బతికుంటానని ఆనందం? బతికుండడం సుఖాలు భోగాలు అనుభవించడం కాదు, అంతకాలం నేను నీ కథ చెప్పుకుంటూ బతకచ్చు కదా అంటాడు. నీ కథ ఎంతకాలం లోకంలో ఉంటుందో అంతకాలం నేనుంటానన్నాడు. రామ కథ చెప్తున్నంతకాలం హనుమంతుడు ఉంటాడండి. పైగా ఎవరు నిన్ను ప్రార్థించినా వాళ్ళని రక్షించే పని నువ్వు చెయ్యాల్సిన పని లేకుండా నీ పని నేను చేస్తానన్నాడు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామం జరుగుతూ ఉంటే అక్కడల్లా హనుమంతుడు కూర్చుంటాడు. అందుకే రామాయణం చెప్పేటప్పుడు తప్పనిసరిగా రాముల వారి విగ్రహం ఫోటో ఏదో పెట్టడంతో పాటుగా పక్కన ఒక ఆసనం వెయ్యాలి హనుమంతుడి కోసం. వచ్చి కూర్చుంటాడు, అనుమానం ఏం లేదమ్మా. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఏంటమ్మా? ఒక చిన్న పిల్లకి రామాయణం చెప్తూ ఉంటే నా పక్కన కోతి కూర్చుంటోంది అని గోలబెట్టింది ఆ పిల్ల. ఏం చేస్తోంది అంటే, కూర్చుంది, కదలటం లేదు. ఎట్లా ఉంది? గోల్డెన్ బ్రౌన్లో ఉంది. మీకు ఆరెంజ్ కలర్ బట్టలు కట్టుకుందా అని అడిగా.
ఆహా, తెల్లగా మిల్కీ వైట్ అని చెప్పింది. ఆ, హనుమంతుడు ఎప్పుడు తెల్లని వస్త్రాలే ధరిస్తాడు. మనం బొమ్మల్లో ఆరెంజ్ అవి వేస్తాం. అవునమ్మా. ఆయన జెండా ఉంటుందేమో కానీ కాషాయంలో, ఆయన మాత్రం తెల్లని వస్త్రాలు ధరిస్తాడు. ఓకే. ఏం చేస్తున్నాడంటే అట్లా కూర్చుని ఉంటున్నాడు, పెద్దవాడు, ఇంత పెద్ద కోతో అని చెప్పింది. మొహాన్ నామం పెట్టుకున్నాడా అని అడిగా. ఉహు అంది. ఆ రోజుల్లో అవేం లేవు, ఇప్పుడు పెడుతున్నాం కానీ. ఓహో. ఈ నామాలు ఆ రోజుల్లో లేవమ్మా. రాముడికి కానీ కృష్ణుడికి కానీ మనం పెడుతున్నాం కానీ నామాలు ఆ రోజుల్లో లేవు. అప్పుడు కస్తూరి తిలకం పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదో అదొక పిచ్చి, మనకు తోచినవన్నీ మనం చేస్తాం. ఒక్కొక్క పిచ్చి అంతేగాని ఓకే. అట్లా అనమాట. కనుక తప్పనిసరిగా రాముడు రామనామం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు హనుమంతుడు. కనుక పైగా ఈయన చిరంజీవే కాదమ్మా, కాబోయే బ్రహ్మ కూడా, నవమ బ్రహ్మగా చెప్తారు ఈయన్ని. ఓకే. అంటే తరువాతి కాలంలో సృష్టికర్తగా ఉంటాడు. విశ్వామిత్రుడు తర్వాత హనుమంతుడు, వీళ్ళంతా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ తర్వాత బ్రహ్మ పదవిని అధిష్ఠించేటటువంటి వాళ్ళు. కనుక చిరంజీవిగా ఉంటాడన్నది వాస్తవం, సత్యం. గంధమాదన పర్వతం మీద ఉంటాడన్నది అంతకంటే వాస్తవం. అది ఎంతగా అంటే ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి ఇతివృత్తం కదా, హనుమంతుడు మనకి ఈ కథ అంతా వింటున్నాం. కానీ ద్వాపరంలో ఆ ప్రాంతాల్లో విహారం చేయడానికి వెళ్ళిన భీముడికి కూడా దర్శనమిచ్చాడు కదా గంధమాదన పర్వతాల్లో హనుమంతుడు. కనుక ఉన్నాడు. అప్పుడు అతడితో పోటీ పెట్టుకోవడం, భీముడు ఓడిపోవడం, ఓడిపోయాక నిన్ను పరీక్ష చేయడానికే వచ్చానులే అనడం. మరి అయ్యాక ఏదన్నా వరం, పెద్దవాళ్ళు వస్తే వరం ఇస్తారు కదా, పెద్దలు మన ఇంటికి వస్తే ఏదో ఒకటి బహుమానం మనకి ఇస్తారు, ఇవ్వకుండా పెడతారా? ఊరికే ఉట్టి చేతులతో రారుగా. ఏం వరం ఇస్తామంటే యుద్ధంలో ఉండమంటే అర్జునుడి జెండా మీద ఉంటానని చెప్పడం. ఇదంతా మనకుంది. కనుక హనుమంతుడు ఉన్నాడని ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ, హిమాలయాల ప్రాంతాల్లో వెళ్ళి తపస్సు చేసే వాళ్ళకి కానీ, గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసేటటువంటి వాళ్ళకి కానీ హనుమ దర్శనం అవుతుంది అని చెప్తారు. ఓకే, వాస్తవం అయితే వాస్తవం, అందులో అనుమానం ఏం లేదు. అంటే మన సంప్రదాయాన్ని అనుసరించి మన గ్రంథాలను విశ్వసించేటటువంటి వారికి తప్పని వారు, ఏది నమ్మను అన్న వాళ్ళని మనం ఏం చేయలేం. అంతే అమ్మా. అంతేగాని తప్పనిసరిగా హనుమంతుడు ఉన్నాడమ్మా. ఎందుకంటే రామకార్యం కోసమే అవతరించాడు, రుద్రాంశతో అవతరించాడు. రాముడి కాలంలో అందరూ రాముడికి సహకరించడానికి వానర రూపంలో అవతరించాలంటే రుద్రుడి యొక్క అంశతో వాయుదేవుడి ద్వారా అంజనాదేవికి జన్మించినటువంటి వాడు హనుమంతుడు. ఓకే అమ్మా, హనుమంతుడి సింధూరం వెనుక కూడా ఏదో రహస్యం ఉంది అని, అంటే సింధూరం ధరించడం వెనుక రహస్యం ఉంది, రహస్యం అని కాదు కానీ ఒక కథ కొంత కల్పితం అయి ఉండొచ్చు, కానీ వాస్తవం అనిపిస్తుంది. వాస్తవం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ వినడానికి బాగుంటుంది. ఏమిటంటే సీతాదేవి సింధూరం ధరిస్తూ ఉందట. ఒకసారి ఎప్పుడు హనుమంతుడు అడిగాడట, ఎందుకమ్మా అంటే, నేను ఇలా ధరిస్తే రాముడికి క్షేమం అని. అంతే. అయితే ఇక్కడ సీతాదేవి నుదుట కాస్త ధరిస్తే రాముడి క్షేమం అయితే, మరింత క్షేమంగా ఉండాలంటే ఒళ్ళంతా పూసుకుంటే బాగుంటుంది అని ఆయన పూసుకున్నాడు అని చెప్తారు, అతి అని. కానీ బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు అటువంటి పని చేస్తాడా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఓకే అమ్మా, మరి సీతాదేవి ధరిస్తే రాముడు క్షేమంగా ఉంటాడు, అందుకే రాముడు క్షేమంగా ఉండాలంటే నేను ఒళ్ళంతా ధరిస్తా అని హనుమంతుల వారు అన్నాడు. ఇది బాగుంటుంది, వినడానికి చాలా బాగుంది. మరి మనం ధరించడం వల్ల మనకేమైనా అంటే, మనం ఒళ్ళంతా ధరించం కదా, హనుమత్ ప్రసాదంగా ధరిస్తాం. ఇప్పుడు శివుడికి దగ్గరికి వెడితే విభూది ఎలా ఉంటుందో, అమ్మవారి దగ్గరికి వెడితే కుంకుమ ఎట్లాగో, హనుమంతుడి దగ్గరికి వెడితే సింధూరం అట్లా. ఓకే ఓకే. నిజంగా అంటే మీరు చెప్పినట్టు అది ఎంతవరకు నిజమైనా ఎంత బాగుంది, చాలా బాగుందమ్మా. నిజంగా చాలా ఆనందంగా. కోతి చేష్టలు పిల్లల్ని అంటుంటాం కదమ్మా, అన్ని ఇట్లాంటి చిలిపి పనులు చేస్తే అన్ని కోతి చేష్టలు చేస్తావేంట్రా అని. నిజంగా హనుమంతుడు కోతి చేష్టలు చేశాడమ్మా. ఎక్కడ చేశాడంటే, రావణుడు అంతఃపురంలో సీతాదేవి కోసం వెతుకుతూ
అయ్యో ఆడవాళ్ళ దగ్గర వెతుకుతున్నానేమిటి, ఆ, తప్పు, రాత్రిపూట పడుకున్న ఆడవాళ్ళు, పైగా వాళ్ళ వర్ణనమ్మా ఎంత భయంకరంగా ఉంటుందంటే మరి క్లబ్బులు పబ్బులు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మధ్య కొత్తవేవో వింటున్నాం, వాటికన్నా అన్యాయంగా ఉన్న పరిస్థితిలో అక్కడ ఆడవాళ్ళని చూస్తాడు. ఆ, రామాయణంలో సుందరకాండలో ఉంది ఇదంతా వర్ణన. అలా ఉంది. అలాంటి ప్రదేశాలు ఎక్కడున్నాయంటే రావణుడి అంతఃపురంలో ఉన్నాయి. మనం ఇప్పుడు మన ప్రత్యక్షంగా అట్లాంటివి చూస్తున్నామంటే వాటిని నిర్వహిస్తున్న వారు కానీ అందులో పాల్గొన్నవారు కానీ ఎట్లాంటి వాళ్ళు ఊహించుకుందాం. సరే, అక్కడ చూస్తూ ఆడవాళ్ళని చూస్తున్నానే, తప్పు కదా అనుకుని, మరి ఆవుని చూడాలంటే ఆవుల మందలోనే వెతకాలి కదా, ఆవుని వెతకాలంటే ఆవుల మందని చూడాలి, అందుకు చూస్తున్నాను, నేను చేసేది పాపం కాదు, ఎందుకంటే ఇలా చూస్తుంటే కూడా నాకు ఎటువంటి మనస్సులో వికారం కలగల. ఉదాహరణకి ఒక వైద్యుడు మగవాడు స్త్రీకి వైద్యం చేసేటప్పుడు ఆవిడని నగ్నంగా చూశాను అని అనుకుంటాడమ్మా? ఆయన వృత్తి ఆయన చేస్తాడంట. ఆయన వృత్తి ధర్మంగా చేస్తాడు. అభిప్రాయాలు ఉద్దేశాలను బట్టి కదా తేడా ఉండేది. అంటే ఇది మనకు అర్థం అవడానికి చెప్తున్నా. నా మనసులో కామవికారం కలగలేదు గనక ఇది తప్పని నేను అనుకోవటం లేదు అని అనుకుంటాడు. అనుకున్న సమయంలో ఈ స్త్రీలందరికీ దూరంగా ఒక ఆవిడ చాలా మంచం మీద పొందిగ్గా పడుకుని ఉంటుంది. అంటే వీళ్ళు పొందిగ్గా లేరు. అది ఆవిడ్ని చూసి చాలా అందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, చాలా చక్కగా ఉంది, అమ్మయ్య సీతాదేవిని చూశాను అనుకుంటాడు. అనుకుని వెంటనే అక్కడున్న స్తంభం ఎక్కుతాడు, కిందకి దూకుతాడు, తోకను ముద్దు పెట్టుకుంటాడు, 4 గంతులు వేస్తాడు. కోతి చేష్టలేనా? చేస్తాడు. చేశాక చిచ్చి కోతి బుద్ధి పోలేదు నాకు అనుకుంటాడు. అయినా ఆవిడ సీత ఎందుకు అవుతుంది? సీత అయితే రావణుడు అంతఃపురంలో ఎందుకు ఉంటుంది? ఒకవేళ బలవంతంగా తెచ్చినా ఇలా ప్రశాంతంగా ఎట్లా పడుకుని ఉంటుంది? ఉండదు కదా. సీత కాదు అని నిర్ణయం చేసుకుని, ఇంత తొందరపాటు నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి తనని తానే మందలించుకుంటాడు. చేష్టలు చేయకపోలా. ఎవరంటే ఆవిడ మండోదరిని చూసి అట్లా అనుకుంటాడు. అంటే సీతతో పోల్చదగినంతటి మంచి పవిత్రురాలు మండోదరి. తర్వాత సీతాదేవిని చూశాక కూడా, మరి సీతాదేవిని చూశాను వెనక్కి వచ్చి చెప్పాలి కదా రాముడికి. చెప్పాడా? ఏం చేశాడు? చెట్ల కొమ్మలు విరిచాడు, అశోకవనం పాడు చేశాడు, అన్ని కోతి చేష్టలు చేశాడుగా, తక్కువేం లేదుగా. అప్పుడప్పుడు సహజమైన గుణం గుర్తొస్తుంది, మళ్ళీ తనే అనుకుంటాడు. ఆ మాట కూడా అనుకున్నాడు, తప్పేం లేదు. మొత్తానికి హనుమంతుల వారు కోతి ముద్దులు పోనిచ్చుకోకుండా సహజ లక్షణం పోతే ఉపాధి అంటారమ్మా. శరీరం ఉంది, ఈ శరీరానికి సంబంధించిన లక్షణాలు కొంచెం ఉంటాయి, తప్పేం లేదు. అంత తెలివి కల వారైనా ఆ లక్షణాలు ఎక్కడా వదలలే. ఆ కోతి లక్షణాలు ఆ క్షణంలో గుర్తించటం కదా బుద్ధి. అవును, దానికి లోను కాల వచ్చినా అధిగమించాడు. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.